సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు డైలీ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకోసం మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. అండ్ 40K సబ్స్క్రైబర్స్, జస్ట్ 30 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. మీరు తలుచుకుంటే అయిపోద్దండి. సో ఇంకో 2 డేస్ ఈ మంత్ ఎండ్, ఇంకొక 3 డేస్ ఈ మంత్ ఎండ్‌కి ఉంది. సో 2025 ఈ మార్చ్ ఎండ్ అయ్యే లోపల మనకి 40K సబ్స్క్రైబర్స్ అయిపోవాలని నేను కోరుకుంటున్నా. మీ చేతిలో ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు డేటాలోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐ డేటా ఇంకా లోడ్ అవ్వలేదు ఈ రోజు. నేను అదే చూస్తున్నాను లోడ్ అవుతుందేమో అని. బట్ ఎఫ్ఐ డేటా చూస్తే మీరు కంప్లీట్ బుల్లిష్ మార్కెటే. స్టిల్ ఈ రోజు కూడా ఒక బయింగ్ జరిగిందని అనుకుంటున్నాను. బట్ ఈరోజు డేటా వచ్చాక మనం చూడాలి ఎఫ్ఐ డేటా ఏమైందని. సో ఒకవేళ ఈరోజు ఈవినింగ్ ఈ వీడియో అయ్యే లోపల డేటా వస్తే మీకు చూపిస్తాను. లేదంటే మీరు ఈరోజు నైట్కి ఎప్పుడొకప్పుడు ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకోండి. బయింగ్ ఉంటే మంచిది. ఓకే. ఒకవేళ సెల్లింగ్ అని స్టార్ట్ అయింది అనుకో మళ్ళీ ఇలాగా మనం ఆలోచించాల్సిన విషయం. ఓకే. బట్ బయింగ్ ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్, పక్కన పెట్టేసేయండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో విషయం చూస్తే ఏమైనా గ్లోబల్ న్యూస్లు ఉన్నాయా అంటే ఎస్. ఏ న్యూస్లు ఉన్నాయి చూడండి. ఏప్రిల్ 9th మనకి వరుసగా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి. ఏప్రిల్ 9th మధ్యలో ఇప్పుడు ఏం లేవు. ఏప్రిల్ 9th ఉంది. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఎఫ్ఐఎంసీ మీటింగ్ ఉంది. ఈ రెండు ఇంట్రెస్టే. ఈ రెండు ఒకే రోజు ఇంపార్టెంట్ న్యూస్లు. తర్వాత ఇక్కడ మేజర్ ఏమైనా ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. అన్ని ఓకే ఓకే ఓకే. కమింగ్ టు హాలిడేస్కి వస్తే మార్చ్ 31st ఇస్ ఎ హాలిడే. ఓకే. మార్చ్ 31st మీకు క్యాలెండర్ చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి ఎందుకు ఇప్పుడు క్యాలెండర్ కూడా చూపిస్తున్నాను. ఒక నిమిషం. మార్చ్ 31st ఇస్ ఎ హాలిడే అనమాట. ఎందుకు 31st హాలిడే అంటే ఇది ఇక్కడ రండి. సో ఇగో మార్చ్ 31st ఇస్ హాలిడే. ఎందుకు? రంజాన్. ఓకే. సో ఇది పక్కన పెడదాం. ఈరోజు మార్కెట్ ఈరోజు చూడండి. ఈరోజు ఏ రోజు? ఈరోజు థర్స్డే. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఏం చేసిందో చూపిస్తా. మొత్తం రేంజ్లోనే టైం పాస్ చేసింది. రేపు ఏం రోజు? రేపు ఫ్రైడే. ఒకవేళ రేపు కూడా మార్కెట్ రేంజ్లో ఉంటే బాగా ఆలోచించండి. నేను ఏం చెప్తున్నాను, ఒక బిగ్ ప్లేయర్ లాగా ఆలోచించండి. మీరు ఇప్పుడు ఒక బిగ్ ప్లేయర్. మీకేంటి? రెండు వైపులా ప్రీమియం కావాలి. కాల్ సైడ్ ప్రీమియం కావాలి, పుట్ సైడ్ ప్రీమియం. రెండు సైడ్లు ప్రీమియం తినాలి. ఇప్పుడు తినాలంటే మీకు ఏం కావాలి? రెండు వైపులా పైన కింద రెండు వైపులా సెల్ చేసుకొని ఉండాలి. అప్పుడే రెండు వైపులా ప్రీమియం తింటారు. ఇప్పుడు రెండు వైపులా ప్రీమియం తినాలి అంటే మీకు ఏం కావాలి? ఎడిషనల్ ఒక రోజు ఏదైనా ఆఫ్ వస్తే మీకు బాగుంటుంది. అంటే మార్కెట్ బాగా రేంజ్లో ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూడు థర్స్డే రోజు. ఈరోజు ఏమైంది? మార్కెట్ రేంజ్లో ఉంది. ఓకే. ఫ్రైడే రేపు మాత్రం రేంజ్లో ఉంటే ఇక్కడ సాటర్డే హాలిడే, సండే హాలిడే అండ్ 31st హాలిడే. కొంచెం 3 డేస్. సో ట్యూస్డే డైరెక్ట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ అవుతుంది. సో సెన్సెక్స్ రేంజ్లో ఉండాలి అంటే నిఫ్టీ కూడా రేంజ్లోనే ఉండాలి. ఎందుకు అన్నా అంటే నేను చాలాసార్లు మీకు వీడియోలో కూడా చెప్పాను. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మదర్ అండ్ డాటర్ లాగా, అంటే తల్లి కూతురు లాగా. నిఫ్టీ ఏం చేస్తుందో సెన్సెక్స్ కూడా డిట్టో అదే ఫాలో అవుతుంది. సో సెన్సెక్స్ ఎలా ఫాలో అవుతుందంటే నిఫ్టీ యాజ్ ఇట్ ఈస్ ఎలా చేస్తుంది మీకు సెన్సెక్స్ చూపిస్తాను ఈరోజు. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటుంది. సో ట్యూస్డే సెన్సెక్స్ రోజు మొత్తం ప్రీమియం తినాలి అంటే ఈ రేపు ఒక్కరోజు సైలెన్స్ ఉండిపోతే చాలు. రేపు 1 డే రేంజ్లో ఉండిపోతే చాలు. మార్కెట్లో మొత్తం ప్రీమియం తినొచ్చు. ఇది మెయిన్ విషయం, మెయిన్ పాయింట్ ఇది. ఓకే. ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టి డేటా పాయింట్లోకి వద్దాం. ఈరోజు నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. రెండు వైపులా పెద్దగా ఏం లేదు. బట్ టోటల్ ఓఏలో ఇక్కడ చూడండి. మెయిన్ థింగ్ నేను ఇదే చెప్పింది. టోటల్ ఓఏలో ఎవరున్నారు? ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఓవరాల్ ఓఏ, టోటల్ ఓఏ అంటే మొత్తం ఓవరాల్ ఓఏ ఈక్వల్ అంటే మార్కెట్ రేంజ్లో ఉంది నిఫ్టీ 50. ఓకే. నిఫ్టీ 50 రేంజ్లో ఉంది. మరి బ్యాంక్ నిఫ్టీ కూడా రేంజ్లో ఉండాలి. ఇగో బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్ హెవీ పొజిషన్స్. బట్ టోటల్ ఓఏలో మించి ఇద్దరు ఈక్వల్. మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు బ్యాంక్ నిఫ్టీ కూడా. కమింగ్ టు నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి. ఈరోజు నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఈ రోజు ఎస్పెషల్గా షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ మొత్తం అదే జరిగింది. కానీ ఎక్కడ కొత్త పొజిషన్స్ రాలే. లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటి? బై పొజిషన్స్ ఎగ్జిట్ చేశారు. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ చేశారు. అంటే దాని అర్థం పైన కింద పొజిషన్స్ కవర్ చేసుకుంటున్నారు అనమాట. కవరింగ్ అనేది అవుతుంది. పైన కింద పొజిషన్స్ కొద్ది బిగ్ క్వాంటిటీ వెళ్ళింది. బట్ పైన కింద రెండు వైపులా పొజిషన్స్ అనేవి కవర్ చేసుకొని కూర్చున్నారు. ఓకే ఓకే. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూడండి ఇంచుమించు అదే జరిగింది. షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ రెండు, మళ్ళీ షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ అంతా అదే జరిగిందని న్యూ పొజిషన్స్ అయితే ఏం లేవు. ఓకే.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు ట్రేడ్స్. ఈరోజు మా ట్రేడ్ అయితే 20K స్ట్రాటజీ ఏం ఎంట్రీ ఇవ్వలేదు. ఇగో ఇది మా ఎలిజిబుల్ పొజిషన్. సో 20K నో ఎంట్రీ ఈరోజు. ఓకే, దీన్ని పక్కన పెడదాం. నిన్న మీకు ఒక స్వింగ్ ట్రేడ్ చూపించాను కదా, 1 అవర్ స్వింగ్ ట్రేడ్, మీకు అది చూపిస్తాను ఒకసారి. సో 1 అవర్ స్వింగ్ ట్రేడ్ ఏదైతే నిన్న నేను చూపించానో, ఓకే, సో ఒక్కసారి ఆ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. ఇది 1 అవర్ స్వింగ్ ట్రేడ్. ఇవన్నీ అలర్ట్స్ ఉన్నాయి, అలర్ట్స్ అన్ని తీసేస్తున్నాను, ఆగండి ఒకసారి, ఎందుకంటే ఇవన్నీ చాలా అలర్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం 1 అవర్ స్ట్రాటజీలోకి వెళ్దాం. 1 అవర్ ఇండికేటర్లో, మా స్వింగ్ ట్రేడ్ ఇండికేటర్లో ఇక్కడ ఏమైపోయింది, నిన్న మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. సెల్ క్యాండిల్ బాగా చూడండి, మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇగో ఇది సెల్ క్యాండిల్, దాని కింద క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ వచ్చింది, ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాం. ఇప్పుడు రూల్ ప్రకారం మన ఎగ్జిట్ ఎక్కడ అవుతుంది తెలుసా, మన ఏదైతే సెల్ క్యాండిల్ ఆర్ ఎంట్రీ క్యాండిల్ ఉందో దీనిపైన 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం ఎగ్జిట్ చేసేయాలి. అది రూల్, అంతే. 1 అవర్ మా రూల్, అంతే. దీనిపైన ఎగ్జిట్ చేసేస్తాం. ఇన్ కేసు మన డైరెక్షన్లో కానీ మార్కెట్ నడిచిందా పెద్ద ప్రాఫిట్ ఇస్తుంది. అంటే చిన్న స్టాప్ లాస్లు, పెద్ద ప్రాఫిట్లు. ఇప్పుడు చూడు, ఆల్రెడీ ప్రీవియస్ ఇక్కడ ఒక బయింగ్ ట్రేడ్ అయిందా, సింపుల్, ఏం లేదు. మాకు ఏదైతే బై సిగ్నల్ ఇచ్చిందో దానిపైన క్యాండిల్ క్లోజింగ్ రావాలి మా ఇండికేటర్ రూల్ ప్రకారం. సో క్లోజింగ్ వస్తే ఆ క్లోజింగ్ ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిల్ కింద మనకు 1 అవర్ క్యాండిల్ క్లోజింగే రావాలి, టచ్ చేసి వెళ్ళిపోతే కాదు, క్లోజింగ్ రావాలి. క్లోజింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లోజింగ్ వస్తే మేము ఎగ్జిట్ అయిపోతాం. క్లోజింగ్ రాలేదా దాని మార్కెట్ చూడు, ఇక్కడ స్టాప్ లెస్ ఎంత ఇచ్చాం, టార్గెట్ ఎంత పెద్దదైనా పట్టుకెళ్ళచ్చు నువ్వు టార్గెట్. సో అంతే. ఈరోజు ఏమైంది, యాస్టీస్ ప్రకారం మార్కెట్ పైకి వచ్చి మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లోనే స్టాప్ లెస్ క్లోజింగ్ వస్తుంది. బట్ లాస్ చూడండి ఎంత ఇచ్చాం, లాస్ 2700. అదే ఇదే స్ట్రాటజీ నేను మీకు ప్రాఫిట్ కూడా చూపించాను నన్ను వీడియోలో. ఒకవేళ మన డైరెక్షన్ వెళ్ళుంటే కన్ఫర్మ్ ఇందులో 30,000, 31,000, 32,000 ప్రాఫిట్ తీసేవాళ్ళం మన డైరెక్షన్ వెళ్ళుంటే. వెళ్ళలేదు కాబట్టి జస్ట్ 2,000 లాస్ ఇచ్చాం. ఒకవేళ ఈ పొజిషన్స్ ఈరోజు ఎగ్జిట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండుంటే ఏమో తెలుసా, 792 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఎగ్జిట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ అలా వదిలేసి ఉంటే. బట్ మనం ఎగ్జిట్ అయిపోయాం కాబట్టి ఇది ఓవరాల్గా ట్రేడ్ పరిస్థితి. సో దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు మార్కెట్లో కూడా వద్దాం. ఇది తీసేస్తున్నాను. సో ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వద్దాం. ఇక్కడ రండి. ఇది మేజర్ గుడ్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఏమైంది, నేను ఒక ప్యాటర్న్ చెప్పాను. అవును, ఆ ప్యాటర్న్ గురించి కూడా మీరు మాట్లాడాలి ఈరోజు. నిన్న మనం ఒక ప్యాటర్న్ చెప్పాను. ఈ ప్యాటర్న్ ఫార్మేషన్లో నిన్న నేను ఈ మాట కూడా చెప్పా, రేపు వెరీ 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 ఇంపార్టెంట్. రేపు దీని కింద మార్కెట్ క్లోజింగ్ వస్తే మీరు ఇంకా మళ్ళీ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వస్తుంది అన్నాను. బట్ ఈరోజు క్లోజింగ్ రాలేదు, అంటే ప్యాటర్న్ ఫెయిల్ అయిపోయింది. సో దీని కింద క్లోజింగ్ రాలేదు కాబట్టి మనం డౌన్ సైడ్కి ఎంట్రీ అవ్వదు కూడా. ఏంటంటే ప్యాటర్న్ వచ్చినప్పుడు నెక్స్ట్ దాని కింద క్లోజింగ్ వచ్చేసేయాలి, అది మన మెయిన్ థింగ్. ఇక్కడ ఏమైంది, ఇక్కడ వచ్చి క్లోజ్ ఇచ్చింది, ఓకే డన్. ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. మంచిగా హాల్ట్ అయింది. మీరు 1 డే టైం ఫ్రేమ్లో చూడండి, ఇది ఒక రేంజ్ క్రియేట్ చేసుకుంది ఈ వీక్ కోసం. ఈ వీక్ ఇక్కడ నుంచి ఇది యాక్చువల్గా, బట్ ఇది రేంజ్, ఇది ప్రాపర్ రేంజ్. మీకు ఎన్ని డేస్, 1 to 3 days ఒక రేంజ్ కనబడుతుందా, 15 మినిట్స్లోకి రండి. ఇది ప్రాపర్ రేంజ్లో ఉంది. ఓకే, ఇది ప్రాపర్ రేంజ్లో ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్ లెవెల్స్ చూసుకోండి, రేంజ్ కూడా చూసుకోండి, అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఓకే, ప్రజెంట్ అయితే ప్రాపర్ రేంజ్ ఇది. మార్కెట్ ఏం చేసింది ఈరోజు, మార్కెట్ మార్నింగ్ వచ్చి రోజంతా చాలా నేరో రేంజ్, చాలా 23,600 ఈ రేంజ్ దాటి ఇటు వెళ్ళే, అక్కడక్కడే క్లోజ్, చాలా నేరో రేంజ్లో క్లోజింగ్ ఇచ్చింది. ఈరోజు ఆప్షన్ సెల్లర్కి మంచి డబ్బులు వచ్చాయి. రేపు ఒకరోజు ఇదే రేంజ్లో వాలటైల్ అవుతాయి. బాగా చెప్తున్నాను వినండి, రేపు ఒక్కరోజు వాలటైల్ అయితే ఏమవుతుంది, సాటర్డే ఆఫ్, సండే ఆఫ్, మండే ఆఫ్, దెన్ ట్యూస్డే అంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు, మళ్ళీ ట్యూస్డే April 1st ఈ రోజు 27 కదా, 28 రేపు ఒక్కరోజు ఉంటే సాటర్డే 29 ఆఫ్, 30 ఆఫ్, ఒకసారి ఆగండి, అంతేనా, అంతే. 28th రోజు ఉంటే 29 ఆఫ్, 30 ఆఫ్, 31st కూడా ఆఫ్, మళ్ళీ April 1st ఈ రోజున ఒక్కరోజు రేపు ఒక్కరోజు జోన్లో ఉంచితే కంప్లీట్ 3 days ప్రీమియం అనేది డికే అవుతుంది, తినొచ్చు. అందుకు మోస్ట్లీ రేపు రేంజ్లో ఉండే ఛాన్స్ ఎక్కువ. ఓకే, బట్ మీరు ఒకవేళ రేపు ట్రేడ్ చేయాలి అనుకుంటే, నిజంగా నిఫ్టీలో ట్రేడ్ దొరకాలి చేయాలి అనుకుంటే, మళ్ళీ చెప్తున్నా, మీరు ఎప్పుడు చేస్తారు తెలుసా, ఈ హై బ్రేక్ అయితే ట్రేడ్ చేయండి. ఇది హై, సపోర్ట్ సైడ్ ఏమో ఇది సపోర్ట్, కన్ఫర్మ్ ఇదే లెవెల్, ఇదే రేంజ్, ఇదే లెవెల్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంతే, ఇదే రేంజ్, ఇదే లెవెల్. ఇది దాటి వెళ్తే జస్ట్ ఈ 2 లెవెల్స్ చాలండి, మిగతా ఇంక పెద్ద లెవెల్స్ ఏం పెట్టను. చూడండి, జస్ట్ ఈ లెవెల్, ఓకే, 23,690 దీని పైకి వెళ్తే
మళ్ళీ చెప్తున్నాను, దీని పైకి వెళ్ళి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దానిపైన మళ్ళీ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే, ఈ రెండు డెడ్లీ కాంబినేషన్. ఇలా దొరికితేనే మీకు దీనిపైన మీరు ఎంట్రీ చేయండి, లేదా వదిలేసేయండి అప్ సైడ్కి. ఓకే, అప్ సైడ్కి. బట్ ఒకవేళ రేపు దీని కింద బ్రేక్ అయిపోయి సేమ్ కాంబినేషన్ ఇక్కడ కూడా వచ్చింది అనుకో, ఓకే, అప్పుడు మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. అది సూపర్. మోస్ట్లీ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తే సూపర్ ఏంటంటే గ్యాప్ కవర్ చేసుకుంటుంది, అప్ సైడ్కి అంత ఉండదు. బట్ ఒకవేళ ఈ రేంజ్లో ఉందనుకో, ఏది ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్, ఓకే, ఈ రేంజ్ లోపలే ఉందనుకో మార్కెట్, ట్రేడ్ చేయడానికి అవాయిడ్ చేయండి, ఇంట్రెస్ట్ చూపించదు, వదిలేసేయండి. ఏముంది, ఈరోజు రేపు ట్రేడ్ అవదా, హ్యాపీ ఫ్రైడే, సాటర్డే సండే ఎంజాయ్ చేయండి, మండే ఎంజాయ్ చేయండి, ఏకంగా ట్యూస్డే రండి, మార్కెట్ని ట్యూస్డే చూడండి, అంతే తప్ప మీరు అనవసరంగా ట్రేడ్ చేసి పోగొట్టుకోవద్దు. సింపుల్గా ఈ రేంజ్లో ఉంటే వదిలేసే, ట్రేడ్ ఏం చేయకో హ్యాపీగా ఉండి చాలు, అంతే. ఓకే, ఇది నిఫ్టీ 50. అండ్ కమింగ్ టు సెన్సెక్స్కి వెళ్దాం ఒకసారి. సెన్సెక్స్ మెయిన్, ఎందుకంటే సెన్సెక్స్లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి ట్యూస్డే. సెన్సెక్స్ రేంజ్ ఏమో ఇది డౌన్ సైడ్, అండ్ అప్ సైడ్ రేంజ్ ఏమో ఇది, అంతే. ఇదే రేంజ్. మళ్ళీ నేను చెప్తున్నా, ఈ రెండు ఇది చాలు. డౌన్ సైడ్ వస్తే మార్కెట్ గ్యాప్ కవర్ చేసుకోవడానికి ఉంది, అప్ సైడ్కి వెళ్తే అది ఛాన్స్ ఉంది. జోన్లో ఉందా, నో ట్రేడ్, నో ట్రేడ్. ఓకే, జోన్లో ఉంటే నో ట్రేడ్, అస్సలు ట్రేడింగ్ వద్దు. అప్ సైడ్ లెవెల్ ఇది, ఓకే, అప్ సైడ్ లెవెల్ ఇది, డౌన్ సైడ్ లెవెల్ ఇది. ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. దీనిపైన సేమ్ కాంబినేషన్. ఓకే, 30 మినిట్స్ క్యాండిల్ పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. సేమ్ అదే కిందన కూడా అంతే, 30 మినిట్స్ క్యాండిల్ పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఈ డౌన్ సైడ్ కూడా క్లోజింగ్ రావాలి, అప్ సైడ్ కూడా క్లోజింగ్ రావాలి. జోన్లో ఉంటే నో ట్రేడ్. సింపుల్ అనాలిసిస్, దీనికి మించి కాంప్లికేటెడ్ చేసుకోకండి. బట్ నా వరకు నేను అనుకుంటాను, ఎందుకంటే మార్కెట్ బాగా ట్రావెల్ చేసింది, కింద నుంచి పై నుంచి కూడా ట్రావెల్ అయింది. ఇప్పుడు ఏంటి మార్కెట్లో ఒక అంటే హాలిడే వస్తుంది కాబట్టి కన్ఫర్మ్గా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటారు. సో రేపు ఒక్కరోజు మార్కెట్ జోన్లో ఉంచేస్తే, ఈ రోజు ఇంత బాగా జోన్లో ఉంచిన వాళ్ళు రేపు ఒక్కరోజు ఉంచితే ఏమైపోద్ది, మొత్తం ప్రీమియం తింటారు. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రెండు వైపులు ఈక్వల్గా ఉన్నారు. మోస్ట్లీ రేంజ్లో ఉండడానికి మార్కెట్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తుంది, ఎందుకంటే బాగా ట్రావెల్ చేస్తుంది మార్కెట్. అంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందకి కూడా. అంటే పైనుంచి పెద్దగా పడలేదు కానీ కింద నుంచి పైకి బాగా ట్రావెల్ చేసింది. అందుకు సో 2 days అంటే రేపు ఒక్కరోజు జోన్లో ఉంటే మండే వరకు మంచిగా జోన్లో ఉండే ప్రీమియం అయితే తినొచ్చు. సో ఈ రెండు అయితే అవే లెవెల్స్, ఇంకేం లేవు. నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లో చూపిస్తానండి. మీరు అంటారు లాస్లు చూపించరండి, లాస్ చూపిస్తానండి. లాస్ ఇందాక చూపించాను కదా గుడ్ మార్నింగ్. సో 20K ఎంట్రీ రాలేదని అడిగారు, లేదు ఇగో ఎస్, నో కాల్స్, నో టిప్స్, 0 వర్క్ అవ్వట్లేదు అని చెప్పాను. ఇగో ఇది ఫస్ట్ థింగ్, మన ఫస్ట్ స్వింగ్ ట్రేడ్ 1 hour స్వింగ్ ట్రేడింగ్ లాస్. టుడే నో ఎంట్రీ, డన్ ఫర్ ద డే. టుడే నో ఎంట్రీ. మా టీంలో ఒకరు ఇలా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఎట్టారు, సార్ మీ వ్యూ ఏంటని అడిగారు. నేనైతే నో, మార్కెట్ టుడే ఇన్ జోన్లో బ్రో అని పెట్టాను. మార్కెట్ ఈరోజు మొత్తం జోన్లో ఉంటుందని కూడా చెప్పాను. నో ట్రేడ్స్, నో ఆర్ఎస్ సార్ 4x లైవ్ అని అడిగారు, అది చేస్తానన్నాను. ఇది కొంతమంది స్కాల్పింగ్ ట్రేడ్ అనమాట. ఇక్కడ స్కాల్పింగ్ అని రాశారు చూడండి, ఏదది మీరు మళ్ళీ మర్చిపోతారేమో, స్కాల్పింగ్. సో కొంతమంది స్కాల్పింగ్ ట్రేడ్లు చేశారనమాట. స్కాల్ప్ ట్రేడ్లు చేసింది దాంట్లో వచ్చిన ప్రాఫిట్లు ఇవి, అంతే. ఓకే, సో ఇది 20K ట్రేడే. ఎవరు లాస్ అయ్యారో తెలియదు. 20K ట్రేడ్ అనుకుంటున్నాను, మరి నాకు ఇది ఏ ట్రేడ్ నాకు చెప్పలేదు, జస్ట్ లాస్ పెట్టారు. ఓకే డన్, నేను అడుగుతాను తర్వాత వాళ్ళకి పర్సనల్గా కాల్ చేసి. బట్ ఈరోజు అయితే 20K స్ట్రాటజీ రాలేదు, ఎంట్రీ రాలేదు. సో ఎవరైతే 20K ట్రేడ్ చేయలేదో వాళ్ళందరూ కరెక్ట్గా మంచిగా రూల్స్ ఫాలో అవుతున్నారు, ఎగ్జాక్ట్గా మంచి పీక్లో ఉన్నారు. అదే ఇంకా అప్డేట్ చేసాం, ఇంకేం లేదు. ఎందుకంటే ఎంట్రీ వచ్చిందో లేదో వాళ్ళు కరెక్ట్గా, ఇప్పుడు ఎంట్రీ రాలేదో లేకపోతే మేము ఎంట్రీ తీసుకోలేదని ఒక కన్ఫ్యూజన్లో బతుకుతారు. లేదు, ఎంట్రీ రాలేదు, ఈరోజు ఎంట్రీ అవ్వలేదు. మార్కెట్లో రేంజ్లో ఉంటే ఏం ఎంట్రీ అవుతుంది, ఎంట్రీ అవ్వలేదు, నో ట్రేడ్, నో ప్రాఫిట్, నో లాస్, హ్యాపీగా ఉన్నాం. బట్ అదే ఎంట్రీ అవ్వకుండా అనవసరంగా ఏదో ఒక ట్రేడ్ చేయడం. మీకు ఒకటే చెప్తాను మీ అందరికీ, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్ కాదండి. మార్కెట్ అంటే, స్టాక్ మార్కెట్ అంటే, అందులోనే ఎస్పెషల్గా ట్రేడింగ్ అంటే ఏదో ఒకటి చేసి డైలీ ఏదో ఒకటి చేయాలనేది ఇంపార్టెంట్ కాదు. పాయింట్, నువ్వు 2000 లాస్ తీసుకో, లేదా 3000 లాస్ తీసుకో డైలీ, అంటే 3000 లాస్ తీసుకో అంటే నువ్వు డైలీ అంటున్నావు అంటే నువ్వు ట్రేడ్కి ఒక ట్రేడ్ నువ్వు చేసావు. ఈరోజు నేను ఒక ట్రేడ్ చేశాను, దానికి మ్యాక్సిమం 3000 4000 లాస్ తీసుకున్నాను. ఓకే, మ్యాక్సిమం 3000 4000 అనుకో. అట్లా నువ్వు 10 ట్రేడ్లు తీసుకో, పర్లేదు, బాగా విను. 4000 4000 4000 4000 అలా 10 సార్లు తీసుకో. ఓకే,
బట్ నీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే నీ స్ట్రాటజీ, నీ రూల్స్, నీ రెగ్యులేషన్స్, నీ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? 10 సార్లు 4,000 చెప్పిన నువ్వు లాస్ తీసుకున్నా ఒక ట్రేడ్లో నీకు 30,000 నుంచి 40,000 దాకా వచ్చే ప్రాఫిట్ వచ్చి ఉండాలి. లేదా మినిమం నువ్వు 10 సార్లు తీసుకున్నా ఇక్కడ ఒక 10 సార్లు 10 అంటే ఎంత అవుతుంది ఒకసారి లెక్క వేయండి. నేను నాకు అంతగా లెక్కలు ఒకసారి చెప్తాను. సో 4,000 ఇంటూ 10 టైమ్స్ ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. ఓకే, నువ్వు ఒకటి అంటే నువ్వేంటి 10 ట్రేడ్లు కంటిన్యూగా లాస్ అయ్యావు, ఒక ట్రేడ్ కూడా ప్రాఫిటబుల్ అవ్వలేవా? అంటే నువ్వు 10 ట్రేడ్స్ కంటిన్యూగా లాస్ అయ్యావు అంటే నీ స్ట్రాటజీ అంత వేస్ట్. అదే నువ్వు 2-3 ట్రేడ్లు 4,000 చెప్పిన లాస్ అయ్యావు, బట్ ఒక ట్రేడ్ నీకు ఒక ట్రేడ్ నీకు కరెక్ట్ నువ్వు అనుకున్న డైరెక్షన్లో నడుస్తుంది అనుకో, నువ్వు 40K ఈజీగా 40 to 35K 40K ఈజీగా నువ్వు అర్న్ చేసుకుంటావు ఒకసారి నడిస్తే. నా స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ ఇప్పుడు 1 hour స్ట్రాటజీ అలాగా అట్లా. ఈవెన్ 20K స్ట్రాటజీ కూడా అంతే. నువ్వు డే అంతా ఎంతైనా కష్టపడు. సో డే అంతా ఎన్నిసార్లు ట్రేడ్ చేయి, బట్ వాటిలో ఉపయోగం లేదు. నువ్వు ఎన్నిసార్లు ట్రేడ్ చేస్తే నీకు అంత బ్రోకరేజ్ పెరుగుతుంది, అన్ని ట్యాక్స్ పెరుగుతుంది. అదే నువ్వు క్వాలిటీ ట్రేడ్ అంటే రోజంతట్లో వెయిట్ చేసి ఒకే ట్రేడ్, బట్ దట్ ఈస్ గుడ్ క్వాలిటీ అంటే బాగా మంచిగా రిస్క్ రివార్డ్ ఉండే ట్రేడ్ ఒకటే తీసుకో. అయితే స్టాప్ లెస్, అయితే టార్గెట్. అంటే టార్గెట్ అంటే మంచి ప్రాఫిట్, బిగ్ ప్రాఫిట్. స్టాప్ లెస్ కన్నా 1:3 1:4 లా ప్రాఫిట్ పెట్టుకో. ఇట్లా చెయ్యు. ఇట్లా మంత్ అంతా చేయి, 2 months చేయి, 3 months చేయి. ఏమవుద్ది? లాస్ అవుతావా? ఎంట్రీ కోసం స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవ్వాలి. ఎంట్రీ రాకుండా అనవసరంగా దూరితే అది వేస్ట్. అక్కడ ఏమవుతుంది అంటే నేను ఎలాగో ఈరోజు ట్రేడింగ్ ఈ రోజు కూడా చెయ్యాలి, నిన్న 5,000 వచ్చాయి కదా ఈరోజు 10,000 రాదా అన్న మైండ్ సెట్ లో మీరున్నారు. బట్ అలా కాదు ట్రేడింగ్ అంటే. ట్రేడింగ్ మనకి ఎంట్రీ వచ్చి మార్కెట్ నీకు చెప్పాలి, ఒరే నేను అంటే ఎలా అంటే నాకు ఎలా చెప్తుంది అనుకుంటున్నాను, నేను ఎలా చూస్తాను అనుకుంటున్నా మార్కెట్ ఏదో నాకు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎలాగా బాబు నేను ఇక్కడ నుంచి కిందకి వెళ్తాను, ఇప్పుడు ఇది నా ఎంట్రీ పాయింట్, నువ్వు ఇక్కడ సెల్ చేయి, మహా అయితే ఏముంది ఒక 2,000 స్టాప్ లెస్ తింటది. ఒకవేళ నీ డైరెక్షన్ లో నేను వెళ్ళాను అనుకో, నీకు మంచి ప్రాఫిట్ ఇస్తాను, 30,000 40,000. ఈవెన్ 20K స్ట్రాటజీ కూడా అంతే. మార్నింగ్ మేము ఒక ఎంట్రీ చూస్తాం, ఎంట్రీలో మేము ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లెస్ తింటే ఒక 4,000 5,000 స్టాప్ లెస్ ఉంటుంది. ఇన్ కేసు మన డైరెక్షన్ వెళ్ళింది అంటే ఒకే రోజుల్లో 20-30K పెట్టామనుకోండి, ఒకే రోజుల్లో క్యాపిటల్ డబుల్ కూడా అయిపోద్ది. సేమ్ 100% రిటర్న్ వచ్చిన రోజు కూడా ఉంది. అలాంటి రోజులు ఉన్నాయి. అంటే కన్ఫర్మ్ అనట్లేదు, నేను వచ్చిన రోజులు ఉన్నాయి. నేను ఏం చెప్తున్నాను వినండి, వచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఆగండి. నిన్న మనకి ఎంట్రీ దొరికింది. నిన్న మేము మిస్ చేసాం, ఈ రోజు అయితే ప్యూర్ ఎంట్రీ దొరకలేదు. బట్ నిన్న మేము ఒక ఎంట్రీ తీసుకున్నాం. ఎన్ని గంటలకు అంటే ఎంట్రీ ఆల్మోస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లో మనకి ఆ ప్రీవియస్ డే లో బ్రేక్ అయ్యాక ఇక్కడ ఎంట్రీ వచ్చింది. చూపిస్తాను, ఇగో ఇది ప్రీవియస్ డే లో బ్రేక్ అయ్యాక మాకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది. ఆల్మోస్ట్ ఇగో ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి అంతా 12. మీకు ఆల్గో టెస్ట్ లో సిమ్యులేటర్ లో చూపిస్తాను చూడండి. నార్మల్ గా నిన్న జరిగిన ట్రేడ్ సేమ్. నిన్న జరిగింది 27 కదా, ఈరోజు 27, రేపు నిన్న 26 ఆల్మోస్ట్ 12 గంటలకి చూడండి. ఇగో 12:16 12 గంటలకి మన ఎంట్రీ అవుద్ది. సో 12:01 12:02 అవుతుంది ఇక్కడ మన ఎంట్రీ. ఏది? నిఫ్టీ 50లో. నిఫ్టీ 50 27 అంటే పక్క రోజు ఎక్స్పైరీకి మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. మార్కెట్ ఏది? ఇక్కడ కదా ఎంట్రీ. ఈ క్లోజింగ్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ లో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అంతే 12, 12:05 12:15 ఆ టైంకి ఎంట్రీ తీసుకుంటాం. నేను 12:05కి ఎంట్రీ తీసుకుంటున్నాను అనుకో, ఒక 5 నిమిషాలు అయిపోనివ్వండి. 23,700 ఉందా, ఇందామని 2 lots తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ నాకు ఎంత పడుతుంది ఇక్కడ మార్జిన్? 20,000 పడుతుంది. బాగా చూడండి, 20,000 పడుతుంది. ఇప్పుడు మొత్తం మార్కెట్ ఏమైంది? డే ఎండ్ వరకు వచ్చింది. మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలరంటే ఎస్, నేనైతే హోల్డ్ చేస్తాను, మా టీం కూడా అలానే హోల్డ్ చేస్తున్నారు. చూడండి, మేము డే ఎండ్కి వచ్చేసరికి మా ప్రాఫిట్ ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి ఎంత వచ్చిందండి మాది? ఆల్మోస్ట్ 10,000, 53% ఆఫ్ రిటర్న్ ఒక్క రోజులో. అది ఎలాంటిదంటే మీరు హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసే కెపాసిటీ 20K స్ట్రాటజీ మీకు ఇస్తుంది. ఇక్కడ మీకు అలా వచ్చింది. అట్లే మేము ఎంట్రీ తీసుకున్న ప్రతిసారి అలానే చూస్తాం అనమాట. ఎక్కడ ఎంట్రీ ప్రాపర్ ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ తీసుకున్నాక స్టాప్ లెస్ చాలా చిన్నది, ఈ రేంజ్ లో పెట్టుకుని వదిలేయి మార్కెట్ వదిలే. నువ్వు చూసావు అనుకో, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తుంది. కనబడి ప్రతి దగ్గర మార్కెట్ టర్న్ అయిపోతుందేమో, ఎగ్జిట్ అయిపోలేమో అనిపిస్తుంది. అలా కాదు, నువ్వు ఎంట్రీ తీసుకున్నావా, స్టాప్ లెస్ ఇదా, వదిలే. వెళ్తే పెద్ద ప్రాఫిట్ ఇస్తుంది, వెళ్తే మా అయితే ఒక 2,000 3,000 4,000 స్టాప్ లెస్ ఇస్తుంది. అలా నువ్వు ఎవ్రీడే చెయ్యు, ఎవ్రీడే ప్రాపర్ ఎంట్రీ తీసుకో. ఇక్కడ ఎంట్రీ తీసుకో, వదిలే. ఇక్కడ స్టాప్ లెస్ పెట్టి వదిలే. అయితే స్టాప్ లెస్ తింది, లేదా మొత్తం డే ఎండ్ వరకు వదిలే, మంచి ప్రాఫిట్ ఇస్తుంది. సో అట్లనే జరుగుతాయి. 20K స్ట్రాటజీ యాక్చువల్గా అదే. వదిలేస్తాం అనమాట, ట్రేడ్ చేసి వదిలేస్తాం చిన్న స్టాప్ లెస్ పెట్టుకొని. అక్కడికి వస్తే ఎగ్జిట్ అవుతాం, లేకపోతే లేదు. బట్ ఈరోజు ఎంట్రీ రాలేదు. సో ఇది యాక్చువల్గా నేను మామూలుగా చెప్తున్నా స్ట్రాటజీ గురించి. ఈరోజు అయితే నో ఎంట్రీ. మీరు లాసులు చూపెట్టరని అంటున్నారు కాబట్టి చూపిస్తున్నాను. ఇక లాసులు ఉంటాయి,
మాకుంటే బట్ మీలా పెద్ద పెద్ద లాస్లు లేవు, చాలా చిన్న చిన్న లాస్లు ఉంటాయి నాది. ఓకే, అదనమాట. సో అది ఇంకా ఛానల్ కరోనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.